అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాగీ పర్వర్ ఛానల్. సో డ్రెస్సింగ్ చూస్తే మీకు అర్థమైపోయింది అనుకుంటా. ఈ వీడియో వచ్చేసి హల్దీ ఫంక్షన్. నార్మల్గా హల్దీ అంటేనే ఎల్లో అనుకుంటాం. సో దానికి కాంబినేషన్ నేను వైట్ చూస్ చేసుకున్నాను. స్పెషల్గా మా పాపకి ఎల్లో ఫ్రాక్ వేసి వైట్ కుల్లా పెట్టేశా. సో పెళ్లికి ముందు రోజు హల్దీ ఈవినింగ్ చేశారనమాట. వదిన వాళ్ళ ఇంట్లో అరేంజ్ చేశారు. ఇంటి దగ్గర రెడీ అయిపోయి త్వరగా ఇంకా వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసాం. అప్పటికి ధనా పెళ్లి కూతురు రెడీగా ఉంది. సో స్టార్ట్ అయిపోయిందని చెప్పి ఇంకా త్వరగా అందరం పైకి వెళ్ళిపోయాము. వెళ్ళి చూసేసరికి అందరూ ఖాళీగా కూర్చున్నారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు అసలు. సరే స్టార్ట్ అవ్వకపోతే పోన్లే గానీ చల్లగా ఉంటుందిలే పైన కూర్చోవచ్చు అనుకున్నాం గానీ అప్పటికి చాలా వేడిగా ఉంది. ఈవినింగ్ 5 అవుతున్నా సరే కొంచెం కూడా గాలి లేదు, చెమటలు పట్టేస్తున్నాయి. అసలు ఆగమాగంగా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరిది ఒక్కటే డైలాగ్ ఉంటుంది, ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుందిరా బాబు, ఈ చెమటలకి తట్టుకోలేకపోతున్నామని. ఇంకా టైం పాస్ కి సాంగ్స్ అయినా విందామంటే అప్పటికి అరేంజ్ చేయలేదు. ఏం చేస్తాం చెప్పండి, చేసేది ఏం లేక ఇంకా ఎవరికి వాళ్ళ ముచ్చట్లు పెట్టుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అలా టైం పాస్ చేసాము. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఏదైనా మేకప్ పోయి గాలి లేదు, స్టార్ట్ అయ్యే ఉద్దేశం లేదు. సేమ్ ఒపీనియన్. బ్యాండ్ మేళం కూడా లేదంటుంది కనీసం. ఒక వైబ్ లేదు, సౌండ్ ఓన్లీ ఎల్లో కలర్ఫుల్ ఉంది అంతే. చూసారు కదా, ఇంకా అందరికి వెయిట్ చేసి నిద్ర కూడా వచ్చేటట్టు ఉంది. చూసే వాళ్ళం మనకంటే కొంచెం బోర్ కొడుతుంది అనుకోండి, కానీ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇదే టైం దొరికిందని చెప్పి ఇంకా వాళ్ళిద్దరిని కొన్ని స్టిల్స్ తీసుకున్నారు. తర్వాత ఇంకా మరీ లేట్ అయిపోతే బాగదని చెప్పి ఇంకా త్వరగానే స్టార్ట్ చేసేసారనమాట. నాకైతే సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ డెకోర్ నచ్చింది. అండ్ వీళ్ళ డ్రెస్సింగ్ కూడా వైట్ కాంబినేషన్ చూస్ చేసుకున్నారు. సో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇంకా మా అత్తయ్యని ఫస్ట్ బాలాకి రాయమన్నారు పసుపు. ఆ తర్వాత ఇంకా ధన వాళ్ళ మమ్మీ ధనకి రాశారనమాట. మళ్ళీ ఇద్దరిని కలిపి అలా పసుపు రాస్తూ కొన్ని స్టిల్స్ కూడా తీసుకున్నారు. వన్స్ ఇంకా స్టార్ట్ చేసామంటే అందరూ ఆగుతారా, 1 by 1 వచ్చి ఇంకా అందరూ పసుపు రాయడం స్టార్ట్ చేశారు. సో ఇంకా ఇక్కడ అందరం ఫ్యామిలీ పిక్ కూడా తీసుకున్నాము. ఫస్టే కొంచెం లేట్ అయిందని అందరూ డిసప్పాయింట్ అయ్యారు, కానీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా అందరూ ఒకరికొకరు ఫేస్ ప్యాక్స్ వేసుకున్నాం కదా, సో మరి ఫొటోస్ దిగపోతే ఎలా అని చెప్పి ఇంకా టైం దొరికినప్పుడల్లా మధ్యలో అందరం గ్యాంగ్ వైజ్ గా అలా ఫొటోస్ తీసుకున్నాము. మేమందరం కంప్లీట్ అయిపోయాక ఇంకా ధన వాళ్ళ సైడ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గ్రూప్ ఫోటో తీసుకున్నారు. నేను ఇక్కడ మా వారికి కొంచెం ఫేస్ ప్యాక్ తక్కువైందని చెప్పి మొత్తం పూసేసాను ఫేస్ కి అంతా. మొత్తానికి ఒకరికొకరం అందరం ఫేసెస్ కి ఫుల్ గా పూసేసుకున్నాము. మరి ఫేసెస్, హ్యాండ్స్, డ్రెస్సింగ్ అంతా ఎల్లో కలర్ఫుల్గా ఉన్నప్పుడు స్టిల్స్ తీసుకోపోతే ఎలాగా అని ఇంకా కొంచెం టైం ఇచ్చి అందరం కొన్ని స్టిల్స్ తీసుకున్నాము. ఫోటోగ్రాఫర్ చెప్తా ఉంటే కొన్ని మేము కూడా సజెస్ట్ చేసామన్నమాట, ఇలా తీసుకుందామని చెప్పి. ఈ ఒక్క స్టిల్ కరెక్ట్గా రావడానికి ఒక 5 minutes అయినా పట్టింది అనుకోండి, అందరి హ్యాండ్స్ మంచిగా రావడానికి. పసుపు పూసుకోవడం ఒక ఎత్తు అనుకోండి, కానీ ఇప్పుడు అసలు రచ్చ స్టార్ట్ అవబోతుంది, అదేనండి వాటర్ పోసుకోవడం. ఈ సెగ్మెంట్ కూడా స్టార్టింగ్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీస్ అందరితోటి జల్లెడ యూజ్ చేసి వాటర్ పోయించడం. అందులోనూ మనకు మెయిన్గా కావాల్సింది ఫొటోస్ మంచిగా రావడం. సో అందుకని చెప్పి స్లోగా అలా మెల్లిగా స్టార్ట్ చేశారనమాట. చెంబుతోటి పోస్తే నీళ్లు సరిపోవట్లేదని చెప్పి ఇంకా బిందెలు యూజ్ చేశారు. మాకైతే వాటర్ అయిపోతాయి అని భయం కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక 3-4 drums ఆఫ్ వాటర్ రెడీగా పెట్టుకున్నాం అనమాట. ఇంకా అన్ని వాటర్ ఉన్నాయన్న ధైర్యంతో ఉన్నప్పుడు మనం ఆగుతామా చెప్పండి, ఇక పోసుడు. స్టార్టింగ్ అందరు తడిసే ముందు అమ్మో వద్దు అంటారు, కానీ నిండా మునిగాక చలెక్కడిది చెప్పండి. తడుచుకుంటూనే మధ్యలో గ్యాప్ దొరికిందని చెప్పి ఇంకా వాళ్ళ చెల్లి పావని కొన్ని రీల్స్ కూడా చేసింది వాళ్ళతో కలిసి. చెల్లి కదా, మరి ఇక్కడ తను ఏ సాంగ్ కి డాన్స్ చేసిందో గెస్ చేయండి. అండ్ వాళ్ళిద్దరిని మధ్యలో కూర్చోబెట్టి మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము. వీడియోస్, ఫొటోస్, రీల్స్ అన్ని తీసుకున్నాము. మాక్సిమం అందరూ వాటర్లు తడిసిపోయారు, కాకపోతే నేను ఒక్కదాన్నే వాటర్ పోయించుకోలేదు, ఎందుకంటే పోస్ట్ పార్టం పీరియడ్ లో మనం ఎక్కువసేపు వాటర్ లో ఉండకూడదని చెప్పి ఇంకా బతిలాడి వాళ్ళని వాటర్ పోయొద్దని చెప్పాను. అస్సలు వాటర్ లో తడవని వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ మా మామయ్య గారు తడవలేదని చెప్పి కృష్ణ అనే ఫుల్ గా పోసేసాడు ఒక బిందె నీళ్లు. వాటర్ లో అస్సలకి తడవని వాళ్ళకి ఒక ప్లాన్ వేశారనమాట. ఎప్పుడైతే ఫొటోస్ దిగడానికి వాళ్ళు రెడీగా ఉంటారో వెనక కూడా మనం వాటర్ పట్టుకొని రెడీగా ఉండాలి. ఫొటోస్ తీసేటప్పుడు రెడీ 1 2 3 అంటారు కదా, సో ఆ టైంలో పోసేయడమే. ఈ ప్లాన్ కుదిరితే మీరు ఎప్పుడైనా హల్దీ ఫంక్షన్ లో ట్రై చేయండి. మొత్తానికి ఫుల్ గా ఎంజాయ్ చేసామన్నమాట. లేట్ అయిందన్న మాటే మర్చిపోయాము. సో నైట్ కంప్లీట్ అయ్యేసరికి 10 అలా అయిపోయిందనమాట. సో అందరు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా కిందికి వచ్చి చూస్తే రూమ్ లో హాయిగా మా పాప మిన్ని మంచిగా పడుకున్నారనమాట. ఫంక్షన్ స్టార్ట్ చేసే ముందే పడుకున్నారు. పిల్లలు ఎక్కడ లేస్తారని చెప్పి ఇంకా అత్తయ్య ఒక్కరే రూమ్ లో ఉండిపోయారనమాట. నేను కూడా ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాను. హల్దీకి గిఫ్ట్ గా ఇంకా ఎల్లో కలర్ జూట్ బ్యాగ్స్ అయితే ఇచ్చారు, చాలా బాగున్నాయి. ఫైనల్లీ అనుకున్నట్టు అందరం ఫుల్ గా ఎంజాయ్ చేసాము. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మరి ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.